అంతే కదా? నో, ఈ వరకే క్లోరోఫిల్ ఏ బి సి డి ఈ. ఇక ఎఫ్ అంటే ఎఫ్, జి అంటే జి. నో, ఈఎఫ్ ఉండవు మిత్రమా, ఓన్లీ ఏ బి సి డి ఈ వరకే. ఆ తర్వాత బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ ఉంటుంది, క్లోరోబియం ఏది 650 660 అనేటువంటిది ఉంటుంది. మొత్తం 9 రకాల పత్రహరితాలు ఉంటాయి. దాంతో పాటుగా కెరటనాయిడ్స్ అనేటువంటి అదనపు వర్ణద్రవ్యాలు, యాక్సెసరీ పిగ్మెంట్స్ లేదా అనుబంధ వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఇవి సూర్యుని యొక్క హానికరమైనటువంటి వికిరణం నుంచి పత్రహరితాలను సంరక్షిస్తాయి. ఏవి కెరటనాయిడ్స్? జాంతోఫిల్స్, విజయ మేడం, జాంతోఫిల్స్, కెరటిన్స్. నారింజ వర్ణంలో కెరటిన్స్ ఉంటాయి, పసుపచ్చ వర్ణంలో జాంతోఫిల్స్ ఉంటాయి. ఇవి మనకు కెరటనాయిడ్స్. ఇవి అదనపు వర్ణ ద్రవ్యాలు. ఇవి మొక్కల్లో వివిధ భాగాలకి రంగులు సంతరించడంలో, వర్ణాలు సంతరించడంలో కూడా తోడ్పడతాయి. తర్వాత నిమ్న శ్రేణికి చెందినటువంటి రెడ్ ఆల్గే, అదేవిధంగా బ్లూ గ్రీన్ ఆల్గే, మిక్సోఫైసిస్ సైనోఫైసిస్ చెందినటువంటి శైవరాలను, అదేవిధంగా రెడ్ ఆల్గే ఎరుపూర్ణ శైవలు అనేటువంటి రూడోఫైసిస్ సంబంధించినటువంటి శైవరాలను, ప్రత్యేకించి నీటిలో కరిగేటువంటి వర్ణద్రవ్యాలైన అంటే ఇవి ఎక్కడ కలుగుతాయి సార్? ఇవి నీటిలో కరగవు, వాటర్ సాల్వెంట్ పిగ్మెంట్స్ కాదు ఇవి. ఇవి సేంద్రియ ఆమ్లాలలో కరుగుతాయి. పెట్రోలియం ఈథర్ కానీ లేదా ఎస్టోల్ కానీ ఇలాంటి సేంద్రియ ఆమ్లాలలో ఏవి కరుగుతాయి? పత్రహరితాలు, కెరటనాయిడ్స్ కలుగుతాయి. పైకోబిలిన్స్ ఇంట్లో కలిగేటువంటి వర్ణద్రవ్యాలు అవి శైవరాల్లో మాత్రమే ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ లైన్. అయితే ఇక్కడ తైలకాయ అనే పదాన్ని మనకు మంకి అనేటువంటి శాస్త్రవేత్త ఇచ్చిండు. ఈ తైలకాయ త్వచ మీద మనకు కాంతి చర్యలు జరుగుతాయి. కాంతి చర్యలు జరగడంలో ఫోటో సిస్టమ్ అంటే వర్ణద్రవ్య వ్యవస్థ